క్రైస్తవ సంఘమా, క్రీస్తు యేసుని యొక్క రాక బహు సమీపముగా ఉండగా నీవు నేను ధరించుకొనుచున్న వస్త్రములు ఏమి? మానవ నిర్మితమైన వస్త్రములు దేవుని ఆకర్షించుటకు సరిపోతూ ఉన్నవా? మానవ నిర్మితమైన వస్త్రములు సిద్ధపాటును సూచించుటకు సరిపోవచ్చున్నవా అనగా దాని జవాబు ఏమిటి అంటే కాదు, లేదు. దేవుని యొక్క వాక్యములో వధువు ఎలా ఉన్నది అని నీవు చూస్తే, వధువు యొక్క వస్త్రములు ఎలా ఉన్నవి అని నీవు చూస్తే, కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 14వ వచనములో విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. వెన్ యు కమ్ టు ద కింగ్, రాణి రాజు దగ్గరకు వచ్చుచున్నప్పుడు షీ ఈస్ డ్రెస్ డిఫరెంట్, ప్రత్యేకముగా ఆమె సిద్ధపడి ఉన్నది. క్రైస్తవ సంఘము క్రీస్తునందుకు వచ్చుచు ఉన్నప్పుడు ప్రత్యేకముగా ఆమె అలంకరింపబడవలసి ఉంది. వస్త్రము ఎంత ప్రధానమైనది అంటే, నువ్వు మత్తయి సువార్తలో నీవు చూచినప్పుడు క్రీస్తు యేసు పరలోక రాజ్యమును గూర్చి ఒక ఉపమానమును తెలియచేయచ్చు, ఒక వివాహమును చూపించచ్చు ఉన్నాడు. ఆ వివాహములో అనేకులు పిలువబడి ఉండగా ఆ వివాహమునకు పిలువబడిన వారిలో ఒకడు మాత్రం ఆ వివాహము నుండి పంపివేయబడ్డాడు. అతడు ఎవరు అనగా సరి అయిన వస్త్రములు కలిగి ఉండని వాడు. ఆ వివాహమునకు సరిపడిన వస్త్రములు కలిగి ఉండని వాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘము సిద్ధపాటును కలిగి ఇట్టి వస్త్రములను వధువు కొరకు దేవుడు అనుగ్రహింపచేసిన వస్త్రములను ధరించుకొనకుండా, వధువు కొరకు ప్రభువు బహుకరించిన వస్త్రములను స్వీకరించి తనను తాను అలంకరించుకోకుండా సిద్ధపాటును కలిగి ఉండని యెడల అటివారు వధువు సంఘ స్థితిని కలిగిన వారు కాదు. అటివారు ప్రభువుని ఎదుర్కొరటకైనా సిద్ధపాటులో కలిగిన వారు కారు. నీవు వస్త్రమును ధరించుకోవాలి, వరుని ఆకర్షించే వస్త్రములు ధరించుకోవాలి. పరమగీతము 4వ అధ్యాయము 11వ వచనములో చూసినప్పుడు నీ వస్త్రముల సువాసన లెబనోను సువాసన వలె ఉన్నది. ప్రత్యేకమైన వస్త్రము నీవు నేను కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను వస్త్రములను ధరించుకోవాలి. సిద్ధపాటును సూచించే వస్త్రములను కలిగి ఉండాలి.